చెత్త పన్ను మరో చెత్త వివాదానికి కడపలో కారణమైంది. ఓ పక్కన ఎమ్మెల్యేనేమో చెత్త పన్ను కట్టద్దంటూ ప్రజలకు పిలుపునిస్తే చెత్త పన్ను తీసేయాలి అంటే అది కార్పొరేషనే వేస్తుంది చెత్త పన్ను అన్నటువంటిది. అది తీసేయాలంటే ఆ పన్నుకు సంబంధించినటువంటి ఆర్డర్స్ ఎత్తేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ డబ్బులు రీఎంబర్స్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. అలా చేయకుండా ఎమ్మెల్యేలు చెప్పారని రాజకీయ నాయకులు చెప్పారని కుదరదు అంటూ మేయర్. అదే సందర్భంలో చెత్తని ఎత్తే బాధ్యత కార్పొరేషన్ది. ఒకవేళ కనుక పన్ను కట్టకపోతే ఎత్తనివ్వను అంటే కనుక తీసుకెళ్ళి మేయర్ ఇంటి ముందు పోయండి అంటూ మరొక వైపున ఎమ్మెల్యే. వాస్తవానికి 2 నెలలు అయిపోయింది, ప్రభుత్వం 3వ నెలకి పూర్తవ్వచ్చింది. ఈరోజు వరకు చెత్త పన్నుకు సంబంధించిన ఒక జీవో ఇవ్వలేదు కదా. నేను మొట్టమొదటి నుండి చెప్తున్నా, చెత్త పన్ను అనేది ఎత్తేయాలి అంటే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి స్వచ్ఛ భారత్ ఫండింగ్ కొంత ఇస్తోంది, అది చాలదు అందుకనినే గ్రౌండ్ లెవెల్లో యూజర్ ఛార్జీ లెక్కన వసూలు చేస్తున్నటువంటిది అదే పన్ను అన్నటువంటిది. దాన్ని చెత్త పన్ను అన్నటువంటి పాయింట్తో చెత్తగా చిత్తు చేయడానికి ఉపయోగపడింది జగన్ సర్కార్. మరి ఇప్పుడు అది ఎత్తేయాలి అన్నటువంటిది స్టేట్మెంట్లు బాగానే ఉంది, ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఎందుకంటే చెత్త వ్యవహారం అంతా మున్సిపాలిటీలదే. మున్సిపాలిటీలు, పంచాయతీలు, కార్పొరేషన్లు చెత్త పన్ను ఎత్తేస్తాయి, డబ్బులు వసూలు చేయొద్దంటే ఆపేస్తాయి. ఆ డబ్బులు ఎవరిస్తారు? అది కదా మెయిన్ పాయింట్. రాష్ట్ర ప్రభుత్వం అట్లా ఇస్తానని చెప్పి జీవో ఇస్తే ఆగిపోతుంది. ప్రభుత్వం ద్వారా చేయించలేనిది ఇక్కడ తిట్లు శాపనార్థాలతో నడుస్తుంది అన్నది తేలాల్సి ఉంది.